బ్రో, నువ్వు ఈ టాపిక్ గురించి తెలుసుకోలేదంటే ఖచ్చితంగా నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ తర్వాతో, 8 ఇయర్స్ తర్వాతో మళ్ళీ నువ్వు యూట్యూబ్‌కొచ్చి సెర్చ్ చేసే టాపిక్ ఇదే కాబట్టి. వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. థంబ్‌నెయిల్ చూసారుగా, డీఎన్ఏ విత్ ఎ డేటా స్టోరేజ్. డీఎన్ఏ ఏంటి? డేటా స్టోరేజ్ ఏంటి? అర్థం కావట్లేదు కదా! నాకు ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు చాలా ఎక్సైటింగ్‌గా ఉండేది. అసలు డీఎన్ఏకి, డేటా స్టోరేజ్‌కి సంబంధం ఏంటి? ఈ రెండిటి మధ్యలో కనెక్టివిటీ ఎలా ఉంటది? అసలు డీఎన్ఏ మనలో ఉంటది, డేటా స్టోరేజ్ అనేది బయట జరుగుతుంటది. సో, దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, బేసికల్లీ డీఎన్ఏ యాజ్ ఎ డేటా స్టోరేజ్ అంటే ఇదొక టెక్నాలజీ. ఒక టెక్నాలజీ గురించి తెలుసుకునే ముందు మనకు బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి కాబట్టి దాని గురించి బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి మన థంబ్‌నెయిల్‌ని డిస్కస్ చేసుకుందాం. వై? బికాజ్ నేను ఈ థంబ్‌నెయిల్‌ని ఇలానే ఎందుకు డిజైన్ చేశాను, ఎందుకు ఇంత టైం తీసుకొని డిజైన్ చేశాను అనేది ఈ థంబ్‌నెయిల్‌లోనే నేను మీకు రిప్రజెంట్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ డీఎన్ఏ ఈజ్ న్యూ హార్డ్ డ్రైవ్ అనే ఒక టైటిల్ ఇచ్చుకున్నా. ఎందుకంటే మనకు డీఎన్ఏ అనేది సెపరేట్‌గా తెలుసు, హార్డ్ డ్రైవ్ అనేది సెపరేట్‌గా తెలుసు. కానీ డీఎన్ఏ ఈజ్ ద న్యూ హార్డ్ డ్రైవ్ అనేది ఒక న్యూ టాపిక్ అండ్ దీని గురించి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకే చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యా. సో, నెక్స్ట్ ఇక్కడ ఒక డిష్ తీసుకొని డిష్‌లో స్టోరేజ్ అని రిప్రజెంట్ చేసి అందులో కొన్ని ఎలిమెంట్స్‌ని ప్లేస్ చేశా అండ్ ఒక హార్డ్ డ్రైవ్‌కి డీఎన్ఏ సింబల్‌ని అటాచ్ చేశా. సో, ఈ థంబ్‌నెయిల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ డేటా? బేసిక్‌గా డేటా అంటే ఇమేజ్ ఫార్మాట్‌లో అయినా, గ్రాఫ్ ఫార్మాట్‌లో అయినా, మన వాయిస్ రికార్డింగ్ ఫార్మాట్‌లో అయినా, టెక్స్ట్ ఫార్మాట్‌లో అయినా, ఏ ఫార్మాట్‌లో ఉన్నదాన్నైనా డేటా అనే అంటాము. సో, అదే డేటాని మన ల్యాప్‌టాప్స్‌లో, ఫోన్స్‌లో, ఇంకొన్ని డేటా వేర్ హౌసెస్‌లో మనం స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకునే డేటాని మనం గనుక కాంపాక్ట్ డిస్క్‌లో స్టోర్ చేస్తే ఇట్ ఈజ్ మోర్ దాన్ అవర్ ఎర్త్. అంటే మన ఎర్త్‌ని మించిపోయేంత డేటా ఉంటది. సో, అదే డేటాని మనం మన భూమి మీదనే స్టోర్ చేసుకోవాలంటే జీరోస్ అండ్ వన్స్ అనే బైనరీ సిస్టమ్‌లో నుంచి మనం స్టోర్ చేసుకుంటాం ఇన్ డేటా వేర్ హౌసెస్. సో, బేసిక్‌గా మనకు డేటా అనేది 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటది. సి వన్ ఈజ్ నార్మల్ డేటా అండ్ అదర్ ఈజ్ హోల్ డేటా. నార్మల్ డేటా అంటే మనం రిపీటెడ్‌గా వాడేది. లైక్ కొన్ని ఫైల్స్ ఉంటాయి. అవి ఒక్కసారి మనం డౌన్‌లోడ్ చేస్తాం. కానీ మనం వాడకుండా పెడతాం. దాన్ని హోల్డ్ డేటా అంటారు. కొన్ని ఫైల్స్‌ని మనం రిపీటెడ్‌గా యాక్సెస్ చేస్తూ ఉంటాం. అలా యాక్సెస్ చేసే వాటినే నార్మల్ డేటా అంటారు. ఈ నార్మల్ డేటాని మనకి ఎప్పుడు కావాలి కాబట్టి మనకి అందుబాటులో ఉంచాలి. సో, హోల్డ్ డేటా అనేది మనకంత యూజబిలిటీ ఉండదు కాబట్టి దాన్ని మన అందుబాటులో లేకపోయినా నో ప్రాబ్లమ్. సో, ఆ హోల్డ్ డేటాకి యూజ్ అయ్యే స్పేస్ మొత్తాన్ని ఎలా రీప్లేస్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్. సో, కోల్డ్ డేటా అంటే లైక్ మెయిల్స్ అయినా ఉండొచ్చు, డాక్యుమెంట్స్ అయినా ఉండొచ్చు, బుక్స్ అయినా ఉండొచ్చు, ఏదైనా కోల్డ్ డేటానే. ఫర్ సపోజ్ మెయిల్ తీసుకుంటే కొన్ని మెయిల్స్ వస్తూనే ఉంటాయి రిపీటెడ్‌గా. కానీ మనం వాటిని చూడము, యాక్సెస్ చేయము, ఏం చేసుకోము. సో, అలాంటి స్పేస్ అంతటిని రికవర్ చేసి వాటిని యూజ్ చేసుకొని యుటిలైజ్ ఎలా చేసుకోవాలి, ఆ డేటా స్టోరేజ్‌నే ఈ డీఎన్ఏ డేటా స్టోరేజ్ అని మనం చెప్తాం. సో, ఇవన్నిటిని తెచ్చి ఒక బాక్స్‌లో ప్యాక్ చేసినట్టు ఉంచడానికే ఈ సిస్టమ్ అనేది. సో, నౌ చాప్టర్ 1 ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ లైఫ్ అంటే మన లైఫ్ నుండే ఇన్‌స్పైర్ అవ్వడం. సో, బేసిక్‌గా మన చుట్టూ ఉండే నేచర్ అంటే యానిమల్స్ అయినా, ఇన్సెక్ట్స్ అయినా, హ్యూమన్స్ అయినా ప్రతి ఒక్కరిని బేస్ చేసుకొని వాటిలో నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ బాక్స్ ఆఫ్ డేటాని ఎక్కడైతే స్టోర్ చేయొచ్చు అని సెర్చ్ ఆపరేషనే డీఎన్ఏ డేటా స్టోరేజ్. సో, బేసిక్‌గా మన బాడీలో ఇలా సెల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ సెల్స్ ద్వారా మన స్టోరేజ్ అంటే బేసిక్‌గా ఒక్కొక్క సెల్‌లో 1 ఎంబీ వరకైనా, 1 జీబీ వరకైనా స్టోర్ చేయొచ్చా అనే ఒక కాన్సెప్టే ఇది. సో, బేసిక్‌గా మన డీఎన్ఏ 4 కలర్స్‌లో డివైడ్ అయి ఉంటది. ఏటీజీసీ. సో, 2 కలర్స్ కాంబినేషనే ఒక్కొక్క సెల్. సో, ఇలా ఫార్మ్ అయి ఉంటది మన డీఎన్ఏ. ఒక్కొక్క సెల్‌లో మనం ఇంత స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇలా మన డీఎన్ఏలో మన ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ
మెయిల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయినా స్టోర్ చేయొచ్చు. అసలు ఇదంతా ఎందుకు స్టోర్ చేస్తున్నాం? ఎందుకంటే మన కోల్డ్ డేటా ఉంటుందిగా, అది ఎక్కువగా యూజ్ చేయం. సో అలా యూజ్ చేయని డేటాని డిఎన్ఏలో స్టోర్ చేసుకోవచ్చు. సో చాప్టర్ 1 ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లైఫ్, అంటే మన లైఫ్ నుండే ఇన్స్పైర్ అవ్వడం. సో బేసిక్గా మన చుట్టూ ఉండే నేచర్, అంటే అనిమల్స్ అయినా ఇన్సెక్ట్స్ అయినా హ్యూమన్స్ అయినా ప్రతి ఒక్కరిని బేస్ చేసుకొని వాటిలో నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ బాక్స్ ఆఫ్ డేటాని ఎక్కడైతే స్టోర్ చేయొచ్చు అని సెర్చ్ చేసే సెర్చ్ ఆపరేషనే డిఎన్ఏ డేటా స్టోరేజ్. సో బేసిక్గా మన బాడీలో ఇలా సెల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ సెల్స్ ద్వారా మన స్టోరేజ్, అంటే బేసిక్గా ఒక్కొక్క సెల్లో 1 GB వరకైనా స్టోర్ చేయొచ్చా అనే ఒక కాన్సెప్టే ఇది. సో బేసిక్గా మన డిఎన్ఏ 4 కలర్స్లో డివైడ్ అయి ఉంటుంది, ATGC. సో 2 కలర్స్ కాంబినేషనే ఒక్కొక్క సెల్. సో ఇలా ఫామ్ అయి ఉంటుంది మన డిఎన్ఏ. ఒక్కొక్క సెల్లో మనం ఇంత స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా మన డిఎన్ఏలో మన ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ మెయిల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయినా స్టోర్ చేయొచ్చు. అసలు ఇదంతా ఎందుకు స్టోర్ చేస్తున్నాం? ఎందుకంటే మన కోల్డ్ డేటా ఉంటుందిగా, అది ఎక్కువగా యూజ్ చేయం. సో అలా యూజ్ చేయని డేటాని డిఎన్ఏలో స్టోర్ చేసుకోవచ్చు. సో చాప్టర్ 2 స్టోరింగ్ ఫైల్స్. అసలు ఫైల్స్ని ఈ డిఎన్ఏలో ఎలా స్టోర్ చేస్తాము? ఇంతవరకు మనం నేర్చుకునేది ఏంటంటే అలా ఎలా స్టోర్ చేయొచ్చు, స్టోర్ చేస్తే ఎలా అవుతుంది. సో ఎలా స్టోర్ చేయాలి అనేది నేర్చుకోవాలి. ఎలా స్టోర్ చేస్తారు అంటే ఒక డాక్యుమెంట్ని ఇలా నెంబర్స్లోకైనా కన్వర్ట్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ టెక్స్ట్నైనా నెంబర్స్లో కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక ఇమేజ్ని RGB, రెడ్ గ్రీన్ బ్లూ, ఈ కలర్స్లోకి నెంబర్స్ ద్వారా కన్వర్ట్ చేసి అది స్టోర్ చేసుకుంటారు. సో ఎన్కోడింగ్, సింథసిస్, స్టోరేజ్, సీక్వెన్స్, ఈ 4 స్టెప్స్ని అది అనలైజ్ చేసుకొని దాని ద్వారా మనం డేటా స్టోరేజ్ చేయొచ్చు. ఫస్ట్ ఎన్కోడింగ్ అంటే బేసిక్గా ఏంటి? 0s and 1s ద్వారా మన దగ్గర ఉన్నదాన్ని సెక్యూర్గా ఉంచడానికి మనం చేసే ఒక ప్రాసెస్ ఎన్కోడింగ్. సో బైనరీలో 0s and 1sలోకి మన డేటాని కన్వర్ట్ చేస్తాం. సో అలాగే బేసిక్గా బైనరీలో డెసిమల్ నెంబర్ అయిన 9ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 1001 అని కన్వర్ట్ చేస్తాం. కానీ ఇదే ఈ డిఎన్ఏ ప్రాసెస్లో ఇలా ACTG ఇలా ఈ ఫార్మాట్లో ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసి కన్వర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ 4 కలర్స్ని 4 నెంబర్స్తో ఇండికేట్ చేసుకుంటాం, 0, 1, 2, 3. ఈ 4 నెంబర్స్ ద్వారా మనం సో ఇలా ఈ 4 నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం వాటిని ట్రాన్స్ఫర్ చేసి అంటే ఎన్కోడ్ చేస్తాం. మన దగ్గర ఉన్న డేటాని 0s and 1sలోకి ఎలా కన్వర్ట్ చేస్తామో అలాగే 0, 1, 2, 3 ఈ నెంబర్స్లోకి ఈ డిఎన్ఏ ప్రాసెస్లో కన్వర్ట్ చేస్తాం. ఇలా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని క్వాటర్నరీ అని పిలుస్తారు. సో ఈ క్వాటర్నరీ ప్రాసెసే ఎన్కోడింగ్ ప్రాసెస్. సో బేసిక్గా మనం ఇందాక డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం డెసిమల్ నెంబర్ అయిన 9ని మనం 1001 అని బైనరీలో రిప్రజెంట్ చేస్తాం. అలాగే క్వాటర్నరీలో 21 అని రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే క్వాటర్నరీలో 0, 1, 2, 3 మాత్రమే మనం తీసుకుంటాం, లైక్ 0s and 1s ఇన్ బైనరీ సిస్టమ్. అండ్ డెసిమల్ సిస్టంలో 1 నుండి 9 వరకు. సో లైక్ దిస్, బైనరీలో 0 అంటే లో, 1 అంటే హై. కానీ క్వాటర్నరీలో మన డిఎన్ఏ సిస్టమ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ 0, 1, 2, 3 ఇవి మాత్రమే తీసుకొని మనం వాటిని ఎన్కోడ్ చేస్తాం. సో నెక్స్ట్ సింథసిస్ అంటే మనకు ఉన్న డేటా అంటే 0, 1, 2, 3 ఈ 4 డిజిట్స్ ద్వారా ATCG ఈ 4 ద్వారా వాటిని ఎన్కోడ్ చేసిన తర్వాత వాటిని బ్రేక్ డౌన్ చేసుకుంటాం. వాటిని సింథసిస్ అంటాం. అంటే ఉన్న ఒక పెద్ద డేటాని మనం బ్రేక్ డౌన్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం, ఒకదానికి ఒకటి లింకేజ్ ఇచ్చుకొని స్టోర్ చేస్తాం. సో స్టోరేజ్, అసలు ఇప్పుడు ఎన్కోడింగ్ అంటే వాటిని రీరైట్ చేసుకుంటాం. నెక్స్ట్ సింథసిస్ అంటే ఎలా స్టోర్ చేయబోతున్నాం. నెక్స్ట్ స్టోరేజ్ అంటే ఏ ప్లేసెస్లో స్టోర్ చేస్తే ఇది స్టోర్ అయి ఉండగలదు. సో స్టోరేజ్ అంటే బయట మనం ఫ్రీగా విడిచిపెడితే ఆ డేటా అనేది సెక్యూర్గా ఉండలేదు. ఏ ఎన్విరాన్మెంట్ అయినా తట్టుకునేట్లా ఉండాలి అంటే
దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ని మనం డెవలప్ చేయగలగాలి. సో ఇలా బయట కనుక ఎయిర్కి వదిలేసామనుకో ఖచ్చితంగా అది మిస్లీనియన్స్ అవుతుంది, డేటా కరప్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో హై టెంపరేచర్స్కి కూడా ఆ డిఎన్ఏ అనేది స్టేబుల్గా ఉండలేదు. అలా స్టేబుల్గా ఉండలేని డిఎన్ఏలో ఖచ్చితంగా డేటా అనేది లాస్ అయ్యి ఉంటుంది. సో ఒక జార్ తీసుకొని ఆ జార్లో మనం ఈ ఎన్కోడ్ చేసిన డిఎన్ఏని స్టోర్ చేసి ఉంటుంది. సో అది డే అయినా నైట్ అయినా ఏం కాకుండా ఉంటుంది. సో ఒక చిన్న కంటైనర్లో పట్టే డిఎన్ఏలో ఒక బిగ్ డేటా వేర్ హౌస్లో ఉండే డేటాని ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏంటి బ్రో, నిజంగానే ఒక చిన్న కంటైనర్లో ఉండే డిఎన్ఏలోనే ఒక పెద్ద డేటా వేర్ హౌస్లో ఉండే అంత డేటాని స్టోర్ చేసుకోవచ్చా? ఒక 10 lakhs కాంపాక్ట్ డిస్క్లో స్టోర్ అయ్యే డేటాని అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎంత హ్యూజ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చో అర్థం చేసుకోవాలి. సో ఇలా మన డిఎన్ఏలో ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. సీక్వెన్సింగ్. సో ఇంతవరకు ఎన్కోడ్ ఎలా చేయాలి, వాటిని సింథసిస్ ఎలా చేసుకోవాలి, స్టోరేజ్ ఎక్కడ ఏ ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. మరి సీక్వెన్సింగ్ ఎలా ఉండాలి అంటే మళ్ళీ మనం దాన్ని రీట్రైవ్ చేసుకోవాలి కదా డేటాని. రీట్రైవ్ చేసుకోలేకపోతే స్టోర్ చేసి వేస్ట్ కదా. సో మనం ఇప్పుడు స్టోర్ చేసిన డేటాని సింథసిస్ ప్రాసెస్లో బ్రేక్ డౌన్ చేస్తాం. ఆ బ్రేక్ డౌన్ అయిన దాన్ని సీక్వెన్సింగ్గా మళ్ళీ మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్. ఇది లాస్ట్ ప్రాసెస్. సో బేసిక్గా ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో ఒక డివైస్, ఆ డివైస్లో ప్లేస్ చేసి మన డెస్క్టాప్కి కానీ ల్యాప్టాప్కి కానీ ఇలా కనెక్ట్ చేస్తే మనం ఆ డిఎన్ఏలో ఏ డేటా అయితే ప్లేస్ చేస్తామో ఆ డేటా అనేది రీట్రైవ్ అవుతుంది. సేమ్ లైక్ మనం రేషన్ షాప్స్లో కానీ ఎక్కడైనా ఆధార్ సెంటర్స్లో కానీ ఫింగర్ ఎలా థంబ్ ప్రింట్ ఇస్తే మన డేటా మొత్తం రిట్రైవ్ అవుతుందో సేమ్ లైక్ డిఎన్ఏని తీసుకొని వచ్చి మన కంటైనర్లో ఉండే డిఎన్ఏని ఆ డివైస్లో ప్లేస్ చేస్తే అక్కడ నుండి మన కనెక్ట్ అయిన డివైస్లో మనకి కావాల్సిన సంబంధించిన అంటే మనం స్టోర్ చేసుకున్న డేటా మొత్తం రీట్రైవ్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ మన పెన్ డ్రైవ్లో డేటా మొత్తం స్టోర్ చేసుకుంటాం, తీసుకొని ఎక్కడికైనా క్యారీ చేసుకుంటాం. అక్కడ ఉన్న డివైజెస్లో మన పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన డేటా మొత్తం అలానే స్టోర్ అయి ఉంటుంది. దాన్ని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ. అండ్ చాప్టర్ 3 ఏ టెక్నాలజీ అండర్ డెవలప్మెంట్. సో ఈ టెక్నాలజీ అనేది ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఉంది. ఫ్రమ్ నియర్లీ 30 ఇయర్స్ నుంచి ఈ టెక్నాలజీ అనేది ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. సో ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇన్ కేస్ ఇది కనుక మార్కెట్లో ఇంట్రొడ్యూస్ అయితే మన క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో అందులో 70%ని ఇది టేక్ ఓవర్ చేయగలదు. సో ఇట్ మే టేక్ నియర్లీ 8 years to 10 years టు బి డెవలప్డ్. సో ఇంత టైం ప్రాసెస్ ఎందుకు తీసుకుంటుంది అంటే మన దగ్గర ఉన్న ఈ కోల్డ్ డేటా స్టోరేజ్, ఈ కోల్డ్ డేటా మొత్తాన్ని మనం ఆ బాక్స్లో ఎలాగైతే ఫిట్ చేసి స్టోర్ చేయాలనుకుంటున్నామో అలా స్టోర్ చేసే ఆ క్యాపబిలిటీని ఆ డిఎన్ఏకి మనం ప్రొవైడ్ చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ మనం స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉందో అందులో బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏ లాసేజ్ కానీ ఇలాంటివి ఏమి ఉండకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ మనం డేటాని మన డిఎన్ఏని ప్రొవైడ్ చేసిన తర్వాత వితిన్ ఫ్యూ సెకండ్స్లో మన డేటా మొత్తం రీట్రైవ్ అయ్యే ఆ స్పీడ్ని పెంచాలి. సో ఆ కాంప్లెక్సిటీస్ అన్నిటినీ ఎదుర్కోవడానికి మనకు టైం పడుతుంది. నెక్స్ట్ బేసికలీ 1 MB ఆఫ్ డేటాని మనం ఈ డిఎన్ఏలో స్టోర్ చేయడానికి మనం నియర్లీ $1,000 ఖర్చు పెడితే జస్ట్ 1 MB ఆఫ్ డేటాని స్టోర్ చేయగలుగుతున్నారు ఇప్పుడున్న సైంటిస్ట్. సో దానికి యొక్క స్పీడ్ అంటే ఎంత స్పీడ్గా మనం ఆ డేటాని ఆ 1 MBని కూడా స్టోర్ చేయగలుగుతున్నామంటే 1 KB/s. బేసికల్లీ మనం యూజ్ చేసే ఈ వైఫై ఇప్పుడున్న నెట్వర్క్ ఇప్పుడున్న జనరేషన్లో 1 MB/s కూడా అవైలబుల్గా ఉంది, 10 MB/s కూడా అవైలబుల్గా ఉంది. కానీ 1 KB/s అనేది చాలా అంటే చాలా లిస్ట్. సో ఇది ఇంకా అప్లికబుల్ కాలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ $1,000/MB. పర్ 1 MBనే $1,000 అనేది చాలా ఎక్స్పెన్సివ్. వీటిని రెడ్యూస్ చేయడానికి వాళ్ళు 100 kilobytes/s అండ్ $1 per GB ఇలా రెడ్యూస్ చేయబోతున్నారు.
ఈ రెడ్యూస్ చేయడానికి నియర్లీ 2030 ఆర్ 2032కి ఈ టెక్నాలజీ అనేది బూమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ కోల్డ్ డేటా మొత్తాన్ని అలా స్టోర్ చేయగలిగి ఆ డేటాని మనం మళ్ళీ రిట్రైవ్ చేసుకొని యూస్ చేయగలిగితే ఇది కనుక ఖచ్చితంగా క్లౌడ్ కంప్యూటింగ్ని టేక్ ఓవర్ చేయొచ్చు. అండ్ ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. సో సో ఈ టాపిక్ గురించి నేను మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేసి స్క్రిప్ట్ రాసుకొని ఇంత ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంత కంటెంట్ ఇవ్వడానికి నాకు చాలా టైమే పట్టింది. నియర్లీ 65 స్లైడ్స్ నేను దీనికోసం ప్రిపేర్ చేశాను. సో నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, ఒక చిన్న లైక్ అండ్ ఏ కమెంట్, అంతే. థ్యాంక్ యూ.